హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో, పరమ గురుమండలి యొక్క ఆశీస్సులతో మనము ఆత్మాయనము అన్న బుక్ని మనం చదువుకుంటున్నాం కదా. మరి మరి ఈ బుక్ని తెలుగులోకి అనువాదం చేసిన వారు మరి వాళ్ళందరికీ కూడా వేల కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము ఎంతవరకు చదువుకున్నామంటే, ఆ భారతీయ నేస్తం అనే పరమాత్మ ఇతనికి మొత్తం సూక్ష్మ శరీరయానం ఎలా చేస్తారు, మనం పడుకునేటప్పుడు మన శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళి, అంటే నువ్వు కూడా నీ తమ్ముడు చనిపోయాడని నువ్వు బాధపడుతున్నావు కదా, మరి ఈ జ్ఞానాన్నంతా నేను చెప్పిన ఈ జ్ఞానాన్నంతా నువ్వు తీసుకొని ఆ శరీరంలోంచి రాత్రిపట్ల పడుకొని సూక్ష్మ శరీరయానం నువ్వు చేయొచ్చు, నీ తమ్ముడికి నువ్వు హెల్ప్ చేయొచ్చు. కాబట్టి నువ్వు ఎలా చెయ్యాలి అన్నది మొత్తం అంతా కూడా పడుకునేటప్పుడు నువ్వు ఈ విధంగా పడుకో అని మొత్తం అంతా చెప్తూ ఉంటాడనమాట. చెప్పి ఇక నేను బయలుదేరుతాను, మళ్ళీ నేను అప్పుడు తర్వాత నీకు వచ్చిన అనుభవాలన్నీ కూడా నువ్వు ఒక బుక్ పెట్టుకొని రాసుకోవాలి, అవంతా నాకు చెప్పాలి, నేను మళ్ళీ 3 days తర్వాత నేను వస్తాను, నువ్వు ఇది నిజమో ఇది జరుగుతుంది అని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి, దీనికి సాధన కూడా ఎంతో అవసరము, మరి ఫలితం రావాలంటే మన మనసుని ఏకాగ్రం చేసి సాధన చేయాలి, అప్పుడే నువ్వు పరిపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతావు అని చెప్తూ ఉంటాడనమాట. ఆ భారతీయ నేస్తం అనే అతనికి చెప్తూ ఉంటాడు, తన తమ్ముడు చనిపోయాడు కదా, అతనికి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మనము లండన్ మొదటి హాస్టల్ ప్రయాణము అన్న బుక్ని అన్న పాయింట్ని చదువుకుందాము. మరి ఇక్కడ నేను అందుకున్న ఆదేశాల్లో ఒకటి ఏంటంటే, నా గతరాత్రి అనుభవాలు అంటే చెప్పాడు కదా, నువ్వు సూక్ష్మ శరీరయానం ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి మళ్ళీ అదంతా కూడా నువ్వు రాసుకోవాలంటే ఇతను తన అనుభవాలన్నీ కూడా రాసి పెట్టుకున్నాడు అనమాట. ఇది వినడానికి తేలిగ్గా ఉంటుంది కానీ చేయటము చాలా కష్టము, కానీ ఇక్కడ అన్ని విధాలుగా నేను సక్సెస్ సాధించాను అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ జరిగిందంతా కూడా గుర్తుందో లేదో అయితే మాత్రం చెప్పలేను, కానీ ఈవేళ మా గురువుగారు ఆ మాట చెప్పాలి, అయితే ఇది చాలా విషయమే గుర్తున్నది, నా ఆలోచనలను జాగ్రత్తగా ఏది ముందో ఏది వెనుకో చూసుకొని నేను పుస్తకం మీద రాయాలి అని అతను అనుకుంటాడనమాట. ఆ రాత్రి అతను చెప్పినట్టుగానే అమావాస్య రాత్రి ఆయన ఆదేశించినట్లుగానే 9:30 కల్లా పడుకుని పోయాడట. మళ్ళీ తను చెక్ చేసుకుంటున్నాడు అనమాట, మనసులో ఇదంతా అనుకొని అది చేస్తున్నాడు. 9:30 కల్లా పడుకుని పోయి మరి అతను చెప్పిన ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడనమాట, అది వేసుకొని మరి మంచం పైన అద్దం ఉంటే ఏం కనిపిస్తుందో, అంటే మనం పడుకునేటప్పుడు అద్దం పైకి కనిపించేలా సెట్ చేసుకోమని చెప్పాడు. అది ఏం కనిపిస్తుందో మరి ఆ దృశ్యం మీద మనసు నిలపమన్నాడు. అలాగే ఆ మనసు అన్నది ఆ దృశ్యం పైన పెట్టి ఆ మంచం పక్కనే చిన్న ఒక గడియారం ఉంటే అదొక నా ప్రాణానికి అదొక పెన్నిది. ఎందుకంటే అది చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చేతిలో పైసా లేని బికారి దశలో చాలా కష్టపడి డబ్బు సంపాదించి అది కొన్నాడట ఆ గడియారం అన్నది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అనమాట. అతను ప్రతి పావుగంటకోసారి అది శుతిమెత్తని గంటలు అంటే మనకి చూపిస్తూ ఉంటుంది కదా గడియారం, దాన్ని ఆ గంటల వల్ల నాకు ఎప్పుడు నిద్ర భంగం వాటిల్లో లేదు, కానీ 9:45కి అది గంటలు కొట్టడం వినిపించింది, అప్పుడే ట్యాబ్లెట్ అనేది వేసుకున్నాడట. మళ్ళీ పావుగంట తర్వాత మళ్ళీ ప్రారంభమైంది. మరి నా శరీరం లోపల ఏదోలా అనిపించిందట, నాకు లోపల ఏదో వదిలేనట్లు, అది ఏదో జారిపోతున్నట్టు అనుభూతి చెందాడట అతను. మరి నా భౌతిక శరీరంలోంచి అసలు నేను బయటికి జారిపోతున్నాను కాబోలు. గడియారం 10 గంటలు కొట్టడం పూర్తి అయ్యేసరికి అతనికి ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నమాట. గడియారం ఒక 10 గంటలు కొట్టేసరికి గాలిలో తేలిపోతున్నట్టు మంచం మీద పడుకున్న అతను శరీరాన్ని చూస్తూ ఉన్న నేను ఎలా చూస్తాను, ఆయన ఏదో చెప్పాడు అలాగే చూస్తానంటే, అతను ఏ విధంగా అయితే చెప్పాడో అలాగే అతనికి అనుభూతి కలుగుతున్నాడు ఇక్కడ. కాకపోతే నిలబడింది నేల మీద కాదు, నేలకు ఒక అడుగు ఎత్తులో అన్న సంగతి అతనికి తర్వాత అర్థమైందట. మరి నా శరీరం వెలుపల ఉన్నానన్న స్పృహ నాకు ఏర్పడగానే, అంటే శరీరంలోంచి బయటకు వచ్చేసి నేను గాల్లో తేలుతున్నానన్న విషయం అతను గ్రహించగానే అతనికి భయం వేసిందంట. ఫస్ట్ భయం అనిపించలేదు, కానీ తిరిగి శరీరంలోకి పరిగెట్టి పారిపోవాలి, మరి కోరిక నాకు ఏమాత్రం లేదు,
అని అనుకున్నాడట. కానీ చాలా భావోద్రేకానికి గురయ్యాడు. కానీ కొద్దిగా భయం లాంటిది కూడా కలిగింది. ఆ తెలియని దాని గురించి భయము, అసాధారణమైన దాని గురించిన భయము. మరి అంత అర్ధరాత్రి పూట పట్టపగల్లో వెలుతురులా కనిపిస్తుంటే ఆశ్చర్యపోయాడట. హాస్టల్ లెవెల్‌లో అన్ని వేళలా కూడా అంతటా ఉండే ఆ వెలుతురును మొట్టమొదటిసారిగా, అంటే మనకి రాత్రిపూట్ల చీకటిగా ఉంటది. కానీ హాస్టల్ ప్రపంచంలో చాలా కాంతిగా ఉందట. తెలుసు అదంతా చూసి మరి అనుభవపూర్వకంగా ఆ క్షణంలో అది ఎలా ఉంది అన్నది గమనించకపోయిన తర్వాత ఇతను తెలుసుకోగలిగాడట. అది నీలము కలిసిన బూడిద రంగు వెలుగు. మరి తూర్పు తెల్లవారుతుండగా గదిలో ఎటువంటి వెలుతురు పరుచుకొని ఉంటుందో, అంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఎలా అయితే వెలుతురుంటాదో దానికన్నా కొంచెం తక్కువ. మరి వెనక నుంచి ఎవరో నవ్వటం వినిపించిందంట. ఎందుకో ఆ నవ్వు విని ఉలికి పడలేదు కానీ వెనుక తిరిగి చూసుకున్నాడట. అక్కడ చార్లెస్ ఉన్నాడక్కడ. ఆఖరిసారిగా నేను చూసినప్పుడు, అంటే తన తమ్ముడనమాట, నవ్వుతున్నాడట ఆళ్ళ అన్నయ్యని చూసి. మరి చూసినప్పుడు ఆఖరిసారిగా ఎలా చూశాడో ఇతను తన తమ్ముడిని ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడట. ఎందుకంటే ఆశ్చర్యం. మరి వాడికి ఇదంతా అతను పైలోకాల్లో ముందే అతను చనిపోయాడు కాబట్టి అతనికేమీ లేదు, మామూలుగా ఉన్నాడు. మరి వాడి మొహం నిండా రకరకాల ముడతలు, ఆనందంలో పడే ముడతలు అవన్నీ నాకు గతంలో సుపరిచి ఆటోమేటిక్‌గా మరి వాడి చెయ్యి పట్టుకున్నాను. వాళ్ళ తమ్ముడు చెయ్యి, అంటే ఇక్కడ శరీరం లేదు కదా, ఆత్మపరంగా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు పట్టుకొని ఎప్పటిలాగానే వాడి పట్టు బలంగా నిజంగా అనిపించింది. అంతవరకు నా ఇండియన్ నేస్తాన్ని ఆ గదిలో నేను గమనించలేదు. ఆయన అన్నాడు, అవును అతను నిజంగానే ఉన్నాడు. నీ ఎదురుగా చెప్పాను కదా, అతను ఎలాంటి శరీరాన్ని ఉపయోగిస్తున్నాడో ఈ క్షణంలో నువ్వు కూడా అలాంటి శరీరాన్ని ఉపయోగిస్తున్నావు. ఇక్కడికి వచ్చేసాడు భారతీయ న్యాయవ్యవస్థ వచ్చి, నీ తమ్ముడు ఎలా అయితే శరీరం లేకుండా ఉన్నాడో ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఉన్నావు. అందుకనే నువ్వు అతనికి ఎంత నిజంగా ఉన్నావో అతను నీకు అంతే నిజంగా కనిపిస్తున్నాడు. చాలా తమ్ముడిని చూసి మరి ఎంత సంతోషపడిందంటే, అతను ఎంత ఆనందపడ్డాడంటే అలాగా చెయ్యి అలా ఊపుతూనే ఉన్నాడట. అతను భుజం మీద చెయ్యి వేసి నిజంగానే అక్కడ ఉన్నాడని, మరి శరీరంతో ఉన్నాడని అనిపించేటంతగా ఇతను ఊహించుకొని ఎంత ఆనందపడ్డాడట. మరి హాస్టల్ శరీరం రూపురేఖలు అచ్చం భౌతిక శరీరంలాగా ఉన్నా కానీ దానిలో ఏ విధమైన ఎముకలు కానీ, కండరాలు కానీ, మాంసం కానీ ఉండవని నమ్మకము మరి అతనికి అలా అనిపించలేదనమాట. ఆత్మగా ఉన్నాడు అని అనిపించట్లేదు. శరీరపరంగా ఉన్నాడు నా తమ్ముడు అని ఆ స్థితిలో ఉన్నాడు. మరి ఏదేమైనా సరే చార్లెస్ అక్కడ ఉన్నాడు. మరి వాడిని ఎన్నో ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడట వాళ్ళ తమ్ముడిని. ఇష్టమైన మనిషిని కొంతకాలం తర్వాత కలుసుకుంటే ఎలా అయితే మనం అనుభూతి చెందుతామో అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడనమాట. మరి అతను ఎలా ఉన్నాడు, మరి వాళ్ళ తమ్ముడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, మరి సంతోషంగా ఉన్నాడో లేదో, మరి ఈ ప్రశ్నల వరుస అంతా మాట్లాడుకున్న తర్వాత అన్నయ్య తమ్ముడు మరి మాట్లాడే అవకాశం ఇంక రాలేదు. అప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. దిగులు పడకు, నేను బాగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, నువ్వే చూస్తావు కదా అని వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడనమాట. యూనిఫామ్ వేసుకుని ఉన్నట్లు కనబడటంతో మరి అదే మాట అన్నాడు. అవునా, నిజమా? మరి తానేం బట్టలు వేసుకొని ఉన్నాడో ఆలోచించలేదు. అప్పుడు అంటే ఇక్కడ ఇతను మిలిటరీలో పనిచేస్తాడు కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాడనమాట. మరి నా భారతీయ నేస్తం వివరించాడు. నేను వాడిని ఆఖరిసారిగా చూసినప్పుడు యూనిఫామ్‌లోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే యూనిఫామ్‌లో నేను చూస్తాననమాట. అదే నాకు తెలియకుండానే నేను ఆ యూనిఫామ్‌లో అక్కడ ఊహించుకోవడం వల్ల అలాగే వాళ్ళ తమ్ముడు కనిపించాడు. మరి హాస్టల్ పదార్థం వెంటనే నా ఆలోచనలకు అనుగుణంగా మారిందనమాట. మరి ఒకవేళ నన్ను కలవబోయే ముందు చార్లెస్ మరో విధమైన దుస్తుల గురించి ఆలోచించిన వాడు నాతో ఆ మాట చెప్పే వరకు వాడు ఊహించని వేసుకున్న బట్టలు నేను చూడగలిగే వాడిని కాదేమో. అంటే యూనిఫామ్‌లోనే అతను తన తమ్ముడిని చూసుకున్నాడు ఆఖరిసరిగా. ఇప్పుడు కూడా ఇక్కడ ఆ విధంగానే చూసుకున్నాను. మరి నేను వాడిని ఏ దుస్తుల్లో ఊహించుకున్నానో ఆ దుస్తుల్లోనే ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను. మరి ఇప్పుడు నేనేమి చేయాలనుకుంటున్నానో మరి భారతీయ నేస్తాన్ని అడిగాడట మళ్ళీ. మరి హాస్టల్ డిన్నర్‌తో మొదలు పెడదామని చార్లెస్ చెప్పాడట వాళ్ళ తమ్ముడు. మనం డిన్నర్ చేద్దాము అనగానే అక్కడ ఇంగ్లాండ్‌లో మరి మామూలుగా బ్రతికున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎలా అయితే ఇష్టంగా మరి ఆ ట్రకోడెరో
డ్రిల్‌కి వెళ్దామా అంటే బ్రతికున్నప్పుడు వాళ్ళు ఏ హోటల్‌కి వెళ్ళేవారో అదే అక్కడికి వెళ్దామా అని అడిగితే మరి అతను అలాగే సరే అని చెప్పి అనగానే చార్లెస్‌ని సజీవముగా ప్రాణాలతో చూస్తున్నాను కాబట్టి నాకేది అసాధ్యం అనిపించలేదు. పద పోదామని అన్నాడట. మరి గదిలో నుంచి బయటికి నడిచాడు. తలుపు తెరుద్దామని వెళ్ళాను. చార్లెస్ వెంటనే నన్ను ఏడిపించటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇక్కడ అటువంటి ఏమీ తలుపులు తెరవాల్సిన అవసరం లేదు. మరి మూసుకున్న తలుపుల్లోంచి మరి బయటకు వెళ్ళటం అలవాటు చేసుకోవాలని వాళ్ళ అన్నయ్యకి చెప్పాడనమాట. వినడానికి ఇది విచిత్రంగా అనిపించిన వాడు చెప్పింది వాస్తవమే అని ఇక్కడ ఇతను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఇక్కడ శరీరంతోటి వస్తువులతో సంబంధం ఏమీ ఉండదు అని. మరి మూసి ఉన్న తలుపు ఏ విధంగానూ మరి అక్కడ ఆటంకం కాలేదు. బెడ్రూము మేడ మీద నుంచి ఉంది కాబట్టి అలవాటు ప్రకారం మెట్లు దిగసాగాను. చార్లెస్ తమ్ముడు అంటే వాళ్ళ తమ్ముడు ఇతని కంటే ముందున్నాడట. అతన్ని గమనించుకుంటూ మెట్లే వాడటం లేదు. ఆ మెట్లు మీద ఒక అడుగు ఎత్తున గాలిలో తేలుతూ పోతున్నాడు. అనుకుంటే నేను కూడా వాడిలా చెయ్యగలను. ఇలా గాలిలో తేలుతుంటే మొదట్లో తమాషాగా అనిపించింది. మరి మనకు అనిపించే భూమి ఆకర్షణ శక్తి ప్రభావం ఇప్పుడు లేకపోవటము చాలా లాభం అనిపించింది. దానికి అలవాటు పడటం చాలా తేలిక. మరి భూమి మీద కాదు గాల్లో తేలుతున్నామన్న విషయము నేను కూడా మా తమ్ముళ్ళలాగే ఉండగలను, చెయ్యగలను అని అనిపించిందనమాట. ఇద్దరు కూడా అలా చాలా స్పీడ్‌గా మరి వాళ్ళ తమ్ముడిని అంటిపెట్టుకొని ఉన్నాడు. మరి మరోవైపు భారతీయ నేస్తము. మరి ఇంగ్లాండ్‌కి దారి ఎలా తెలిసిందని చార్లెస్‌ని అడిగితే దానికి వాడు సమాధానంగా నీ మార్గాన్ని వెతుక్కోవటము త్వరగా నీకే అలవాటైపోతుంది అని చెప్పాడట. మరి మేము ఓడ రేవు దాటి సముద్రానికి 10 గజాల ఎత్తులో కదులుతున్నారట మొత్తం ముగ్గురును. చుట్టూ చూస్తే అక్కడ కొలంబాలోని దీపాలు మినుకు మినుకుమంటూ కాంతి తగ్గుతున్నంటే అంత హైట్‌లో ఉన్నారు. మరి దేనిని దాటుకొని మేము వెళుతున్నట్టు అనిపించలేదు. ఏ ఏ స్థలాలను దాటుకొని వెళ్ళామో కూడా చెప్పడం కష్టమవుతుందనమాట. ఎందుకంటే అక్కడ మరి వాళ్ళు ముగ్గురు కూడా ఎక్కడున్నారో కూడా ఏ స్థలాలను దాటుకొని వెళ్ళారో కూడా చెప్పలేకుండా అంత హైట్‌లో వెళ్తున్నారనమాట. అక్కడ ఒక దిగంత రేఖ కనబడుతుందట. దాన్ని కూడా దాటేసి వెళ్ళిపోయి మరి అంత వేగంగా పోతున్న వేగమే అసలు తెలియటం లేదట. ఎందుకంటే భౌతిక లోకములో ఇంతింత వేగముతో వెళ్ళి గాలి వరుసకుపోతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ మనము బయట మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నామో మరి అంతా కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ అసలు ఏమీ కూడా తెలియటం లేదనమాట. కానీ అక్కడ అలాంటిది ఏమీ లేదు. అందుకు కారణము అప్పుడు ఇతనికి అర్థమైందనమాట. అంటే హాస్టల్ పదార్థము ఎంత సున్నితమైందంటే గాలిలో నుంచి కూడా వెళ్ళిపోగలదు. మనకి భౌతికంగా వేగం కంటే ఎంతో ఎక్కువ వేగముతో ఈ ఆత్మ వెళ్ళగలదు శరీరం లేకుండా. మరి ఇతనికి ఇంకా అది ఎంత వేగంతో వెళ్ళినా కూడా తెలియటం లేదట. మరి ఇదంతా వర్ణించడానికి ఎంతసేపు పట్టిందో అంతసేపటి లోపలే వాళ్ళు దిగిపోయారట. ఇంగ్లాండ్లోని ఆ బస్తీకి చేరుకున్నారనమాట. మరి సముద్రం మీదో నేల మీదనో ప్రయాణం చేసేటప్పుడు మలుపులు తిరగడం అన్నది అక్కడ ఉంటుంది. కానీ హాస్టల్ ప్రయాణంలో అటువంటి ఇవేమీ కూడా ఉండవు. నేరుగా మనం గీత గీసినట్లుగా వెళ్ళిపోవచ్చు. మరి ఇంగ్లాండ్కి చేరగానే అక్కడ వాళ్ళిద్దరూ చిన్నప్పటి అన్నీ గుర్తుకు వచ్చాయన్నమాట. ఎంత హాయిగా ఉన్నారో అర్థమైపోతుందట. అంత హ్యాపీ అనిపిస్తున్నారనమాట. అబ్బురపడి ఆశ్చర్యంగా మరి మాటల్లో వర్ణించలేమట. మరి అది ఎలా ఉందో ఒక్కసారి ఊహించగలిగితే నువ్వు కోరుకున్నంత వేగంతో ప్రయాణం చేయగలవు అని తెలుసుకుంటే, కేవలం ఆలోచన మాత్రంగానే నువ్వు అలా చేయగలవని తెలుసుకుంటే మరి ఆ ప్రక్రియ గురించి ఒక భావం ఏర్పడుతుంది. ఒక విధమైన ఉపాయం ఏర్పడుతుంది. నేల దగ్గర పడే కొద్దీ మరింత పైకి వెళ్ళాము. ఇప్పుడు లండన్ నగరంలోని ఎత్తైన భవనాల కన్నా కొన్ని గజాల ఎత్తులో మళ్ళీ వెళ్తున్నారనమాట. ప్రయాణం చేస్తున్నారు. మరి రాత్రి 10 గంటలు శ్రీలంక వదిలి వచ్చేశారు. అప్పటికి ఇంగ్లాండ్లో సమయము సాయంత్రం 5:30. మరి పార్కు దగ్గరికి రాగానే కిందకి దిగిపోయారు. అక్కడ ఇంకా దీపాలు అవి కూడా వెలిగించలేదు. కాబట్టి అది ఇంకా పట్టపగలే అన్నట్లుగా ఉందట. కానీ అక్కడ హాస్టల్ ప్రపంచపు వెలుతురు అక్కడ చీకటి పడిపోయిన తూర్పు దేశంలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. అదే మాట అన్నమాట. అంటే ఇక్కడ చీకటి అన్నది ఎప్పుడు కూడా ఉండదు. ఎప్పుడు కూడా ఒక అద్భుతమైన కాంతితోనే ఉంటుంది హాస్టల్ లోకంలోని. మరి హాస్టల్ శరీరానికి విశ్రాంతి అన్నది అవసరం లేదు. ఎందుకంటే హాస్టల్ స్థాయిలో రేయింబవళ్ళని ఉండవని,
రెండు ప్రపంచాల మధ్య తేడాలలోని ఆసక్తికరమైన విషయాల్లో అక్కడ ఇతనికి ఒకటి గమనించాడనమాట. మరి ఆ వీధుల వెంట మనం నడుచుకుంటూ వెళ్దామా అని వాళ్ళ తమ్ముని అడిగితే, మరి హాస్టల్ సైడ్‌లో నడవటం ఎలా ఉంటుందో తెలుసుకుంటానని అంటే అదంతా కూడా వాళ్ళ అన్నయ్యకి నేర్పిస్తున్నారు వీళ్ళిద్దరూ కలిపి. వెళ్దామా అంటే, "ఆ! ఓకే" అని చెప్పి ఇక్కడ ప్రపంచ యుద్ధానికి ముందు అంటే 1939 నుంచి మరి అక్కడికి నేను ఎళ్ళలేదు. మరి ఇంతకాలం అక్కడ నడుస్తుంటే ఎలాగుందో, మరి ఆక్స్‌ఫర్డ్ వీధిలో జనము అందరూ బోలెడు జనం ఉంటున్నారట. మరి ఆ సాయం సమయంలో అది అక్కడ జనం ఉండడం మామూలే. ఇద్దరు కూడా చాలా ఎక్కువగా ఉండే జనం మధ్య నుంచే నడుస్తున్నారట. కానీ వాళ్ళకేమి అనిపించటం లేదు. ఎందుకంటే భౌతిక శరీరం నుంచి నడిచి వెళుతున్నాము. వాళ్ళు మాకు ఎదురొస్తున్నారు. మేము వాళ్ళ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అయితే నడిచి వెళ్తున్నానన్న స్పృహ కూడా వాళ్ళకి తెలియటం లేదు అని మరి అలా వెళుతున్నప్పుడు చిన్న పొగమంచు మబ్బులో నుంచి వెళుతున్నట్లుగా నడుచుకొని వెళ్తున్నప్పుడు ఆ చిన్న పొగమంచు ఆ మనుషుల మధ్యలో నుంచి వెళ్తున్నట్టుగా అనిపించిందట. మరి ఆవరించిన మబ్బు విడిపోతున్నట్లుండి మరుక్షణంలోనే ఆ మబ్బంతా విడిపోతున్నట్లు మరి కానీ ఎక్కడా కూడా స్పర్శ కూడా తెలియలేదట. అలా హాస్టల్ శరీరంలో తిరుగుతున్న ఇతరులు తగినప్పుడు ఇంకొంచెం అంటే ఒకరి మామూలుగా బ్రతుకున్న వాళ్ళ శరీరము తగిలేటప్పుడు ఇంకా వాళ్ళకి వాళ్ళ స్పర్శ తెలుస్తుందట. వాళ్ళకి తెలుస్తది ఈళ్ళకి. కానీ మామూలుగా ఉన్న వాళ్ళకి తెలీదనమాట. మరి భౌతిక ప్రపంచంలో మరి నా అనుభవం ఏమిటంటే మనిషికి ఒళ్ళు గొగురుపడిచి తన సమాధి మీద నడుస్తున్నట్లుగా అనిపిస్తుందంటూ నవ్వటము ఇతనికి ఒక అనుభవంలోకి వచ్చిందంటే చనిపోయిన తర్వాత ఆత్మ బయటకు వచ్చి తన సమాధి మీద తను ఉంటున్నట్లుగా ఆ అనుభవాన్ని పొందాడట. మరి అలా ఎందుకు అనిపిస్తుంది అని అంటే భౌతిక శరీరంలో ఉన్న మనిషికి అలా అనిపించిందంటే హాస్టల్ శరీరం అతనికి తగిలిందనమాట. మరి అలా అవ్వడానికి హాస్టల్ పదార్థం మెత్తని పదార్థమే అయినా ఆ భౌతిక శరీరము ద్వారా వెళ్ళేటప్పుడు ఆ భౌతిక శరీరంపై కొద్దిపాటి ప్రభావం ఉంటదనమాట. అంటే ఇతను ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి. మరి ఆ పశ్చిమ వాతావరణంలో ఫ్రాకు దుస్తుల్లో మరి నా భారతీయ నేస్తము అసాధారణంగా కనబడవచ్చు. అదే మాట ఆయనతో అన్నాను. దానికి సమాధానంగా ఆయన, నేను బట్టలు మార్చుకున్న సంగతి నీకు తెలీదనుకుంటాను. ఇప్పుడు చూడు నా వైపు. ఇక్కడ యూరోపియన్లు వేసుకున్న అలాంటి దుస్తులే నేను ఇక్కడ వేసుకున్నాను చూడు అని ఆ భారతీయ నేస్తం అనగానే ఇతను కూడా చూశాడట. మరి ఆయన నెత్తిన ఒక టర్బన్ లేదా ఆయన చర్మము మా చర్మం అంత తెల్లగా ఉంది. దాదాపు తరచూ లండన్లో కనిపించే భారతీయ విద్యార్థుల్లాగానే ఉన్నాడు. ఆయన చెప్పారు కదా భారతీయ నేస్తము, నేను అలాగే ఉంటాను, నేను అక్కడి నుంచి వచ్చాను ఒక ఆలోచన మాత్రంగానే. ఎలా అంటే మనము హాస్టల్లోని మాకు ఆలోచన మనం అనుకుంటే చాలు, ఆ విధంగా మనం అక్కడ క్రియేషన్ జరిగిపోతుంది. మరి వెంటనే అక్కడ హాస్టల్ పదార్థం మన ఆలోచనకు అనుగుణంగా మారుతుంది. మరి లోపలికి ఒక సెల్ఫ్ రిజెక్ట్గా పక్క నుంచి వెళ్తున్నారు. లోపలికి వెళ్దాము అని అనుకున్నారు. కానీ అక్కడ ఎవరు అడ్డు చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు పుస్తకాల స్టాల్ దగ్గరికి వెళ్ళి, పుస్తకాలంటే నాకు ఎప్పుడు చాలా ఇష్టము. ఆ కొత్త పుస్తకాల నుంచి ఒక పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని పేజీలు తిరగేశాడట ఇతను. తలెత్తి చూశాడట. మరి సెల్ఫ్లో నుంచి నేను పుస్తకము తీసుకున్న చోట ఖాళీగా ఉండాలి కదా, అది లేదు. అలా ఎందుకయిందని అడిగాను. మరి వాళ్ళు చెప్పారు, నేను చేతిలో పట్టుకొని ఉన్నది భౌతిక పుస్తకము కాదు, అది సెల్ఫ్లోనే ఉంది. నా చేతిలో ఉంది ఆ పుస్తకం యొక్క ఆలోచన రూపము. ఇక్కడ భౌతికంగా ఉన్నప్పుడు మనం సెల్ఫ్లోంచి ఒక పుస్తకం తీస్తే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది. కానీ ఆ పైలోకాల్లో ఒక ఊహ ద్వారా నువ్వు పట్టుకున్నావు ఆలోచన రూపము. మరి చాలా విచిత్రంగా ఉంది. కానీ మనుషులు ఎవ్వరూ లేక ఖాళీగా ఉంది. అలవాటు చొప్పున ఆ షాపు తలుపులు మూసేసి ఉన్నాయి. లోపలికి ఎవ్వరూ రాకుండా షాప్ అంతా ఖాళీగా ఉంది. దగ్గరలో ఉన్న షాపులోంచి గడియారాలు 6 గంటలు కొట్టడము స్పష్టంగా వినిపించింది. అంటే 6 మైళ్ళ అవతల నా భౌతిక శరీరాన్ని అరగంట క్రితం వదిలేశాను. ఈ అరగంట లోపల ఎన్నెన్నో విషయాలు జరిగాయి. నాకు కలుగుతున్న ఆసక్తి చూసి ఎంతో వాళ్ళిద్దరు కూడా అంటే భారతీయ నేస్తం వాళ్ళ తమ్ముడు కూడా నవ్వు ఆపుకోలేకుండా ఉన్నారట. కానీ అవన్నీ చూపించే స్థితిలో తాను ఉన్నందుకు చాలా అంటే ఇది కూడా వాళ్ళకి అనుభవం కాబట్టి ఇదంతా ఇతనికి నేర్పిస్తున్నారనమాట.
మరి పెద్ద పెద్ద ఓడల్లో ఇంగ్లాండ్ నుంచి, ఐరోపా నుంచి మరి కొంతమంది వచ్చి దిగుతూ ఉంటారు వారి స్నేహితులు. అటువంటి వాళ్ళని కొత్త కొత్త ప్రదేశాలకు చూపించటము మనకు చాలా అంటే వాళ్ళ తమ్ముడు కొత్త కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు చనిపోయి మరణించి కొంతమంది వస్తారు కదా! వాళ్ళకి ఇదంతా చూపిస్తూ ఉంటాడట. దానివల్ల ఇతనికి ఎంతో ఆనందంగా ఉంది అని, ఆ ఆనందాన్ని నేనిక్కడ పొందుతున్నాను అని వాళ్ళ తమ్ముడు చార్లెస్ ఇతనికి చెప్తున్నాడనమాట. ఈ లోకంలోనే నేను ఈ వర్క్ చేస్తాను. దానివల్ల నేనెంతో ఆనందాన్ని పొందుతున్నాను. మరి యుద్ధములో దాడి వల్ల లండన్‌కి జరిగిన నష్టాన్ని కొంత నాకు చూపుతానన్నాడు. అంటే యుద్ధం జరిగేటప్పుడు మరి కొంత నష్టం జరుగుతది కదా! అదంతా నీకు చూపిస్తానురా అంటే, అప్పుడు ఆహ్, అదంతా చూపిచ్చాడనమాట వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్ళి. మరి ఎలాంటి అక్కడున్న వాళ్ళు ఎలాంటి బాధలకు గురి అయ్యారో, మరి నగరంలోని ముఖ్యమైన బిల్డింగుల మీదుగా వెళ్ళవలసి వచ్చేదైతే, హాస్టల్ శరీరంతో వాళ్ళకి అది కష్టమే అనిపించలేదు. మేము ఒక వీధి గుండా నడుస్తుండగా చార్లెస్ దాదా అంటూ పైకి లేచి ట్రాఫిక్ పైన ఎత్తులో తేలుతున్నాడు. అంటే కింద భూమి మీదగా పైనుంచి వెళ్తున్నాడనమాట. మరి ఇతను కూడా అలాగే ఈజీగా వెళ్ళగలిగాడు మనసులో అనుకున్నాడు కాబట్టి. అంతే తమ్ముడిలాగే ఇతను కూడా చక్కగా ట్రాఫిక్ పైనుంచి గాల్లో తేలుతున్నాడు. మరి నేను ఆ ఇంటిని చూసి చాలా సంవత్సరాలయింది. కొన్ని క్షణాల్లోనే వాడు ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ ఎంత తేలిగ్గా ఎళ్ళిపోయారు ఇద్దరు కూడాను. ఎందుకంటే హాస్టల్ భూమికలో వాడు ఉన్నది చాలా తక్కువ కాలమే కదా! మరి పైలోకములో చాలామంది స్నేహితులయ్యారు వాళ్ళకి. వాళ్ళ పరిస్థితుల గురించి వాడికి ఎంతో సంతోషంగా తెలియజెప్తున్నారంట. అంతేకాదు రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ ట్రైనింగ్ పొందాడు కదా! దానివల్ల ఒక స్థలానికి మలుపులు తిరగకుండా నేరుగా గీత గీసినట్లు ఎలా ఎళ్ళాలో కూడా అక్కడ వాళ్ళ తమ్ముడికి పూర్తిగా అలవాటయిపోయిందనమాట. మరి ఇక్కడ కొన్ని పల్లె ప్రాంతాల్లో నది వంకలు తిరుగుతూ పోతూ ఉంటే చాలా బాగుంటుందనిపించింది. అప్పుడు మా ఇల్లు ఉన్న స్థలంలో కిందకి నేల మీద ఇంగ్లాండ్‌లోని వాళ్ళ పాతింటి దగ్గరికి దిగారట. మరి ఆ చుట్టుప్రక్కల ఆనుకొని ఎన్నో ఇల్లు వెలిసిన ఆ పాత స్థలం ఇంకా ఇతనికి గుర్తుందంట. ఆ ఇల్లు ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉంది. ఇంటికి ముందు, వెనుక ఒక లాన్‌లు కూడా ఉన్నాయి. అలా చిన్నప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందట వాళ్ళ ఇల్లు. మరి చార్లెస్ ఇద్దరు కూడా ఆడుకునేవాళ్ళు. మరి ఇప్పుడు అక్కడ ఎవరుంటున్నారో ఏమో మరి తెలీదు. మరి నాన్నగారు చనిపోయారు వాళ్ళ నాన్నగారు. ఆ ఇంటిని నడపడానికి తగినంత డబ్బు అమ్మ దగ్గర లేకపోయింది. అందుకే ఆ ఇల్లుని వీళ్ళు అమ్మేశారు. మరి ఇప్పుడు మళ్ళీ అదే ఇంటికొస్తే లోపలికెళ్లారట. ఇప్పటికి బాగా అర్థమైపోయింది. మూసిన తలుపులు నన్ను ఆపలేవు. ఆ గదుల్లో అపరిచితులున్నారు. ఒకప్పుడు ఆ గదులంటే వాళ్ళకిద్దరికీ ఎంతో ఇష్టం. వాళ్ళని చూస్తుంటే వాళ్ళు చోరబాటుదారుల్లా కనిపెట్టారు. మరి నాది తెలివి తక్కువతనం ఆలోచనే కావచ్చు గానీ, అలా అనిపిచ్చింది. ఇంట్లో ఫర్నిచర్ అంతా మారిపోవటంతో అంటే వాళ్ళుండేటప్పుడు వేరేగా ఉంటది. ఇప్పుడు అందులో ఇల్లు అమ్మేశారు కాబట్టి వేరే వాళ్ళుంటారు. కానీ ఇప్పుడున్నది హాస్టల్‌గా ఉన్నాడు కదా ఇతను. అదంతా చూసుకున్నాడనమాట. ఇప్పుడు మళ్ళీ లండన్‌కి తిరిగొచ్చేసి చాలా థ్రిల్లింగ్‌గా ఉందంట. ప్రశాంత వాతావరణము. మరి అక్కడ పూలమ్మే అమ్మాయిలు ఉండేవారు. పాడైపోతుందన్న భయంతో హీరోస్ విగ్రహాన్ని తొలగించారు. జనం ఇంకా కూడా అక్కడ చాలా జనము బస్సులు, టాక్సీలు తిరుగుతూనే ఉన్నాయి. ఉన్న తేడా అంటే ఏంటంటే యూనిఫార్మ్ వేసుకున్న స్త్రీ పురుషుల సంఖ్యలో ఉంది. యూనిఫాము వేసుకున్న స్త్రీ పురుషుల మరి మామూలు దుస్తుల్లో ఉన్న వాళ్ళ సంఖ్య యూనిఫామ్ వేసుకున్న వాళ్ళ సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. అప్పుడు గుర్తొచ్చింది. ఇంగ్లాండ్ ప్రస్తుతము యుద్ధములో పాల్గొంటున్న దేశము. అంతేకాదు ఇంగ్లాండ్‌లో ఉన్న ఆరోగ్యవంతులు స్త్రీలు గాని, పురుషులు గాని తమ మాతృదేశాన్ని కాపాడుకోవటంలో తమ వంతు బాధ్యత అంటే మామూలుగా ప్రాపంచికంగా మరి ఇండియాను రక్షించుకోవాలి మరి అని అనుకుంటారు కదా మిలిటరీ వాళ్ళు. ఆ మిలిటరీ దుస్తుల్లోనే మరి ఆ యుద్ధంలోనే పాల్గొని వాళ్ళు చనిపోయారు కాబట్టి ఇతనికిప్పుడు అర్థమైందనమాట. మరి మాతృదేశాన్ని కాపాడుకోవడానికి వీళ్ళందరూ కూడా తమ వంతు బాధ్యతను చక్కగా పోషిస్తున్నారు. మరి 7 గంటల ప్రాంతంలో చార్లెస్ అన్నాడట. మరి భోజనం చేద్దామా అంటే సరే అని లోపలికెళ్ళారనమాట. అక్కడ అందరూ కూర్చొనున్నారు. మరి భారతీయ నేస్తము నన్ను చార్లెస్ దగ్గర భోజనానికి వదిలేసి మరి భోజనం చేయమని నాకేదో పనుందని అతను వెళ్ళిపోయాడంట. మరి హాస్టల్ భూమికలో ఇటువంటి సరదాలు
పరిచయం చేస్తే శక్తి సామర్థ్యాలు చార్లెస్కి ఉన్నాయని నాకు ధైర్యం చెప్పి హాయిగా భోజనం చేయండి అనేసి అతను వాళ్ళ అన్నయ్య తమ్ముడితోటి చెప్పి మీరు భోజనం చేయండి నేను వస్తానని అతను వెళ్ళిపోయాడు అనమాట. మరి భౌతిక భూమికలో నిజంగా ఉండే భోజనశాలను ఊహతో సృష్టించుకొని హాస్టల్ భూమికలో భోజనం లేదా డ్రింక్ తీసుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాన్ని వాళ్ళ తమ్ముడు ఇతనికి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ హాస్టల్ స్థాయిలో ఉండి మరి టేబుల్ దగ్గర కూర్చోవాలనుకోవటము ఎప్పుడూ తెలివి తక్కువతనము. ఎందుకంటే మనం అవతల వాళ్ళకు కనబడం కాబట్టి. టేబుల్ దగ్గర ఖాళీగా ఉందనుకొని ఎవరైనా వచ్చి కూర్చుంటారు. అంటే ఇక్కడ మనం హాస్టల్గా ఉన్నాం, మనం ఎవరికి కనిపించదు, అది ఖాళీగా ఉందనుకొని అక్కడ ఎవరైనా వచ్చి కూర్చుంటారు. మరి అప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడతాం. మరి అలా వచ్చి కూర్చున్నప్పుడు మనం ఆ కుర్చీలో కూర్చొని ఉన్నామన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. మరి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వాళ్ళ గుండా వెళ్ళిపోతాము. ఇప్పుడు కూడా అలాగే. కాబట్టి తెలియనట్లు ఇప్పుడు వాళ్ళకి తెలియదు. నువ్వు హాస్టల్ శరీరంతో కూర్చున్న కుర్చీలో భౌతిక శరీరంలో ఎవరైనా వచ్చి కూర్చుంటే నీకేదైనా అనిపిస్తుంది అనుకుంటావు. సహజంగానే ప్రత్యేకంగా ఇబ్బందికరమైన ఫీలింగ్దే అనిపించదు, కానీ సుఖంగా అయితే అనిపించదు. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏ టేబుల్ లేని చోట మన కోసం మనం ఒక హాస్టల్ టేబుల్ని సృష్టించుకుందాము ఆలోచనలతో అని చెప్పాడట వాళ్ళ తమ్ముడు. అంటే వాళ్ళు నిజంగా ప్రాపంచికంగా హోటల్కి వచ్చి అక్కడ చేద్దామని చెప్పి వచ్చారనమాట. ఇప్పుడు మనం ఎవరు మనుషులు ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు, ఒక టేబుల్ని మనం సృష్టించుకుందాం అని చెప్పాడట. మరి కావాలంటే తన ఆలోచనలతో అచ్చంగా అక్కడున్న వెయిటర్ లాగానే ఉండే ఒక వెయిటర్ని సృష్టిస్తానని, అయితే అక్కడుండే ఎవరిని ఆ వెయిటరు కనబడటని చెప్పాడు. చెబుతూనే ఒక వెయిటర్ని సృష్టించాడు. అతను వీళ్ళ టేబుల్ దగ్గరకు వచ్చి మీరు ఏం తాగుతారో అని అడిగితే బతికున్నటప్పుడు ఎలా అయితే మరి వాళ్ళు విస్కీ సోడా డ్రింకులు ఏవైతే తాగేవారో అవన్నీ అక్కడ కావాలి అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పారట, 2 రోజులుగా ఇక్కడ ఆల్కహాల్ నిధించడమైంది, ఇక్కడ అది వర్తించదు అని చెప్పాడట. మరి అందుకే ఆల్కహాల్ ఆర్డర్ చేశాను, ఆర్డర్ చేసినవి మాకు వచ్చేసాయి. అంటే బయట భౌతికంగా అయితే అక్కడ 2 రోజులుగా అవి కట్ చేశారు, కానీ ఇక్కడ హాస్టల్గా అటువంటిది ఏమి ఉండదు కదా. మరి నేను ఆల్కహాలు ఎలా ఉండాలని అనుకున్నానో అచ్చము అలాగే ఉంది. ఇంకా ఏం చెప్పాడంటే భౌతిక లోకంలో విస్కీ రుచి చూడకుండా ఉన్నట్లయితే ఇక్కడ విస్కీ రుచిని మెచ్చుకోలేనని, అయితే దాని రుచి ఎలా ఉంటుందో మరి అలాంటిది తప్పకుండా ఉంటుందని. ఒకరోజు భారతీయ నేస్తము చార్లెస్కి ఇవన్నీ నేర్పిస్తున్నాడని, అప్పుడు చార్లెస్ని ఆయన హాట్ డ్రింక్ తాగమన్నాడని, అప్పుడు ఆయన వాళ్ళు గ్లాస్ నీళ్ళు మాత్రం తెప్పించుకున్నారని. అంటే ఇక్కడ భారతీయ నేస్తం అంటే అతను కూడా అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అతను నేర్పిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ లోకంలో ఈ విధంగా ఉంటుంది అని. కాబట్టి ఇక్కడ రుచులను ఊహించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి వాటి వల్ల ఆనందమే ఉండదు. అంటే అది శరీరం ఉండదు కాబట్టి అక్కడ ఆ అనుభూతి చెందలేరనమాట. మరి ఇదే రూలు బీడీలు సిగరెట్లు తాగేటప్పుడు కూడా వర్తిస్తుంది. భారతీయ నేస్తము ఎన్నడూ కూడా పొగ తాగరు అతను. హాస్టల్ స్థాయిలో అతనికి సిగరెట్లు తాగమని ఇచ్చినా కూడా ఆయన నిరాకరించేవారు. ఎందుకంటే ప్రాపంచికంగా అలవాటు ఉన్న వాళ్ళే అవి చేస్తారు, కానీ అతనికి ఆ అలవాటు లేదు. మరి దానిలోంచి వచ్చే ఆనందం ఆయనకి తెలిస్తే కదా, దాని ఆలోచన రూపాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆయనకు తెలియదు. మరి ఈ లాజిక్ బాగుంది. మరి నా మటుకు నేను హార్డ్ డ్రింక్ తాగిన అనుభవం ఉంది, పొగ తాగిన అనుభవం ఉంది, కాబట్టి ఆ 2 ఆనందాలను ఇక్కడ పొందగలవు. ఎందుకంటే ఇతను శరీరంతో ఉన్నాడు కాబట్టి ఇతను ఆ అనుభూతిని పొందగలుగుతున్నాడు అనమాట. చార్లెస్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిపి డ్రింక్ తాగుతున్నారు. చుట్టుప్రక్కల కూడా అంతా గమనిస్తూ ఉన్నారనమాట. ఎన్నో శబ్దాలు వినబడుతున్నాయి. మరి ప్రతి భౌతిక శబ్దానికి దానికి సంబంధించిన హాస్టల్ శబ్దం ఉంటుందని, మరి ఆ శబ్దం హాస్టల్ శరీరముతో తిరుగుతున్న వాళ్ళకే వినబడుతుందని, అక్కడ రకరకాల మనుషులు ఆ హోటల్లోకి వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే మరి అప్పట్లో ఇంగ్లాండ్ తన మనుగడ కోసము పోరాడుతుందని అసలు అనిపించలేదు. వాళ్ళంతా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనబడుతున్నారు, హాయిగా నవ్వుకుంటున్నారు, మరి ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఒకతను వచ్చాడట ఇక్కడికి వీళ్ళ దగ్గరికి. అతను వైమానిక దళ యూనిఫామ్ వేసుకుని ఉన్నాడు. చార్లెస్ అతన్ని కేకేసి పిలిచాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఉత్సాహంగా పలకరించుకున్నారు.
చార్లెస్ అతన్ని మా టేబుల్ దగ్గరికి పిలుచుకొచ్చి నాకు అంటే వాళ్ళ తమ్ముడు ఒక అతన్ని పిలిచి ఇతనికి పరిచయం చేశాడనమాట. అతని పేరు రాయ్. అతను ఒక పైలట్. కొన్ని నెలల క్రితమే బ్రిటన్ యుద్ధంలో అతను చనిపోయాడట. చాలా మంచివాడు. కానీ ఈ హాస్టల్ పరిస్థితుల్లో జీవితం ఎలా ఉంది అని ఇతనేమో అతన్ని అడిగాడంట. అడిగితే బాగానే ఉంది కానీ కొంతకాలం గడిచిన తర్వాత నాకు బోర్ కొడుతుంది. మొదట్లో చాలా హాయిగా అనిపించింది. డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండానే అనుకున్నవన్నీ సమకూరుతున్నాయి కదా! అందుకే కొత్తగా అనిపించినా సరదాగా ఉంటుంది. ఆ తర్వాత ఆ కొత్తదనం కాస్త పాతబడిపోతుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే దీనికన్నా మా పాత సైనిక విభాగంతో ఉండటమే మేలు అనిపిస్తుంది. అంటే మనకి ఏదైనా బోర్ ఫీల్ అవుతూ ఉంటాం మనం. మరి నిజంగా భౌతికంగా ఉన్నప్పుడే మనకి నచ్చుతుంది. ఏదైనా అనుకున్న వెంటనే వచ్చేస్తే దాని వాల్యూ మనకు తెలీదు కదా! కాబట్టి అతను అన్నాడంట, నాకు పాతది పాత సైనిక విభాగంలో ఉండడమే నాకు నచ్చుతుంది అని. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి నాకిదొక గొప్ప అంటే ఇతని శరీరంతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాడు. మరి టైం పాస్ ఎలా ఇక్కడ జరుగుతుంది అని అడిగితే, మరి నా ఆత్మ ఎలా నడిపిస్తే అలా నడుస్తాను. ప్రస్తుతము ఈ క్షణము డిన్నర్‌కి వస్తానన్న అమ్మాయి కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయి బ్రతికుందా? చనిపోయిందా? చనిపోయిందిలే. బతికున్న వాళ్ళతో డేటింగ్ చేయాలనుకోవటము తెలివి తక్కువ కను. హాయిగా సరదాగా గడుపుతుంటే ఉన్నట్లుండి తమ శరీరాల్లోకి తిరిగి వెళ్ళిపోవలసి వస్తుంది కదా! అంటే ఇతను ప్రేమించిన అమ్మాయి వస్తుందని ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడనమాట. మరి కొన్ని నిమిషాల్లో ఆ అమ్మాయి వస్తది. ఈలోగా అతని దగ్గర మొత్తం ఇతను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడు. మరి అన్ని రకాల మామూలు ఆటలు ఆడడానికి ప్రయత్నించాడట. కానీ అన్నీ కూడా అతనికి బోర్ కొడుతున్నాయట. మరి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఆట ఆడాలని ప్రయత్నించినప్పుడు అతను బ్రతికుండగా వికలాంగుడట. ఆడలేకపోయాడు. ఎందుకంటే ఆటలో నీ దగ్గర ఒక బర్డీ గాని, ఒక ఈగిల్ గాని ఉన్నట్లు ఊహించుకుంటే చాలు కదా! మరి పోటీకి తావులేదు. మరి ఆడేటప్పుడు చేయవలసిందల్లా ఏంటి అంటే అవతల వాడికి ఓడించేస్తున్నట్లుగా ఊహించుకోవటమే పని జరిగిపోతుంది ఇక్కడ. మరి అలాగే మరి ఎంత గొప్పగా ఆడినా అది కేవలం నీ సంకల్పం మాత్రాన జరిగేది కాబట్టి దానిలో ఒక సరదా ఉండదు. ఛాన్స్ అనేదానికి అక్కడ అవకాశమే ఉండదు. తెలివితేటలతో ఆడే ఏ ఆటలోనూ అంతమే కనబడదు. మరి చూసి తెలుసుకునే కొద్దీ నాకు ఇతనికి అర్థమైందనమాట. అంటే అప్పుడు భారతీయ నేస్తం అన్న ఒక పరమాత్మ ఇవన్నీ నాకు చెప్పాడు. అప్పుడు అంతకన్నా ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అతను చెప్పేది కరెక్టే. ఒక వ్యక్తి వ్యాపకాలు కేవలము భౌతిక పరిస్థితులకు మాత్రమే పరిమితమైనవైతే అతని హాస్టల్ జీవితము పరమ బోరు కొడుతుందని అతనికి అర్థమైంది. అంటే ఏమీ నేర్చుకోలేనప్పుడు పైలోకాల్లోకి వెళ్తే మనకి అక్కడ ఉండడానికి మనకి బోర్ కొడుతుంది. అప్పుడు మళ్ళీ అడిగాడట రాయ్ అన్న అతన్ని, మరి సంగీతం పట్ల కానీ చిత్రలేఖనం పట్ల కానీ మీకు ఆసక్తి ఉందా బ్రతికున్న రోజుల్లో అని అడిగితే అతడు నాకు అవేమీ లేదు అని చెప్పాడట. మరి అప్పటికప్పుడు బుద్ధి పుడితే డాన్స్ చేసేవాడే తప్ప ఆసక్తి ఉండేది కాదట. మరి సంగీతం కూడా ఎప్పుడన్నా ఇష్టపడేవాడట. అయితే దాని గురించి ఎప్పుడూ నేను సీరియస్గా ఆలోచించట్లేదు. అప్పుడు నాకు అనిపించింది ఇలా ఫ్రెండ్స్ని కలవటము, భౌతికతల జీవితాన్ని ఇంకా పట్టుకొని వేలాడటము కాలక్రమంలో అవి విసుగనిపిస్తాయి. మరి అప్పుడు మరో విషయం పట్ల ఆసక్తి పెంచుకోవాల్సి వస్తుంది. లేకపోతే అక్కడ జీవితము చెప్పలేనంత బోరు కొడుతుంది. అటువంటి సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ వచ్చిందట. ఇక్కడికి చనిపోయి ఆ అమ్మాయి వచ్చింది. అటువంటి వాళ్ళను ఎలా బుట్టలో వేసుకోవాలో అతనికి బాగా తెలుసు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. నిజంగానే అందగత్తెట. మరి అక్కడి నుంచి వాళ్ళు మెట్లు దిగి గ్రిల్ రూమ్ వైపు వెళుతుంటే చూడమెచ్చటైన జంటగా కనిపించారు. గ్రిల్ రూమ్లో భోజనం చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు. అంటే ఒక అతన్ని అడుగుతున్నాడు కదా అతను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వెళ్తుంటే వీళ్ళు చూస్తున్నారనమాట. ఇతనికి చాలా హ్యాపీగా అనిపించింది. మరి మరి చార్లెస్తో చెప్పాడట వాళ్ళ తమ్ముడితో, హాస్టల్ పరిస్థితుల్లోకి తొలిసారిగా విసిరివేయబడినప్పుడు ఏమనిపించిందో ఎలా అనిపించిందో తెలుసుకోవాలని అనిపించింది. మరి ఆ విషయం గురించి అతను మాట్లాడడానికి ఇష్టపడతాడని తను అనుకోవటం లేదని అన్నాడు. అతనే కాదు ఎవ్వరమూ ఇష్టపడడం. ఎందుకంటే అనుకున్నాను నేను. అయితే ఆ ప్రశ్న అప్పుడే అడగటము ఇష్టం లేక ఊరుకున్నాడట. ఆ తరువాత
లేచి కింద గ్రిల్ రూమ్‌లోకి వెళ్ళి టేబుల్ లేని ఒక మూల చూసుకున్నాడట. అక్కడ చార్లెస్ ఒక టేబుల్‌ని తన ఆలోచన రూపంతో సృష్టించాడు. అక్కడ కూర్చుండగానే ఒక వెయిటర్ వచ్చేసాడు. తినడానికి ఏం కావాలని అడిగాడు. నాకేం కావాలంటే అది ఆర్డరు చెప్పమన్నాడట ఆళ్ళ తమ్ముడు. నిజానికి నాకైతే అసలు ఆకలి వేయటం లేదు కానీ, ఆ అసామాన్యమైన అనుభవం కోసము మరి దాని తర్వాత మేరీలాండ్ దాని తర్వాత మరి ఒక కప్పు కాఫీ అది ఆర్డర్ చెప్పాలని చెప్పాడంట. ఒక బాటిలు షాంబరు మరి 1933లో ఆర్డర్ చెప్పాడు. మరి అటువంటిదే ఇప్పుడు చాలా మంచిది తీసుకురా అని. మరి ఆ డ్రింకులన్నీ కూడా యుద్ధ కాలంలో వైన్ లిస్ట్‌లో ఉన్నాయా అని అడిగాడట. మరి ఆ విషయము తనకు తెలీదన్నాడు చార్లెస్. అయితే ఆ విషయం ఇప్పుడు అనవసరం అన్నాడు. ఎందుకంటే భౌతికంగా అదిప్పుడు దొరికే పరిస్థితి లేకపోయినా హాస్టల్ లెవెల్‌లో అది సమకూరుతుంది. అనుకోగానే ఆటోమేటిక్‌గా డిన్నర్ బాగా ఎంజాయ్ చేశాడంట. ఎందుకంటే ఇక్కడ లేకపోయినా మన ఊహ మాత్రం అది సృష్టి జరగబడుతుంది కాబట్టి ఆ విషయాన్ని ఇతను అనుభూతి చెందాడనమాట శరీరంతో ఉన్నాడు కాబట్టి. మరి కోరుకున్నంత వండిన పదార్థము కదా! మరి ఆనాటి చార్లెస్‌తో కలిసి భోజనం చేస్తూ ఏ రోజైనా అక్కడికొచ్చి అటువంటి మనుషుల మధ్య కూర్చోవటం ఎందుకో అతనికి ఆ నమ్మశక్యము కానిగుండా అనిపించిందట. మరి అప్పుడే ఒక అతని మీద ఇతని దృష్టి పడిందట మళ్ళీని. అతన్ని చూసి చాలా సంవత్సరాలయింది. ఆఖరిసారిగా నేను అతన్ని చూసింది 1935లో సెలవులకి ఇంటికి వచ్చి తిరిగి ఓడలో సిలోనికి వెళుతున్నాను. అప్పుడు అతనేమో మలయ వెళుతున్నాడు. చార్లెస్‌ను టేబుల్ దగ్గర వదిలేసి అతని దగ్గరికి వెళ్లి నడుచుకుంటూ వెళ్ళాడట. అంటే ఇప్పుడు ఇతని శరీరంతో ఉన్నాడు. ఒకతను అక్కడ ఆ హాస్టల్ ప్రపంచంలో ఒకతను ఇతనికి తెలుసనమాట. అతని దగ్గరికి వెళ్ళాడట. తెలిసిన వ్యక్తి కాబట్టి. మరి నా స్నేహితుడు మరో ముగ్గురితో కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్లు ఎందుకంటే ఎప్పుడూ ఉన్నట్లే ఉన్నాడు మనిషి. వెళ్ళి భుజం తట్టి పలకరించాడట. "ఇక్కడేం చేస్తున్నావు?" అని అడిగితే అతను గమనించట్లేదంట. ఎందుకంటే తను కథలో తాను మునిగి ఉన్నాడు. పోనీ అతను అక్కడ లేడు అనుకోవడానికి ఎదురుగానే ఉన్నాడు. అతను చెప్పేది వింటూ మిగిలిన ముగ్గురు పగలబడి నవ్వుతున్నారు. మరి నేను తట్టినా పలకరించినా అతనెందుకు పలకటం లేదో, పట్టించుకోవటం లేదో చివరికి చిరాకు పుట్టి మరి అతను శరీరం లేకుండా ఆత్మస్థాయిలో ఉన్నాడు. ఇతను శరీరంతో ఉన్నాడు. ఇతను అతన్ని మాట్లాడినా సరే పట్టించుకోడు. ఎందుకంటే అతను ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి. అది ఎరుక లేకుండా ఇతను ఇంకా చిరాకొచ్చి ఈ టేబుల్ దగ్గరికొచ్చాడట ఆళ్ళ తమ్ముడి దగ్గరికి. ఇదంతా చూసి ఆళ్ళ తమ్ముడు నవ్వుకుంటున్నాడట. మరి అతనున్నది నిజమో కాదో నాకెలా తెలుస్తుంది అని అడిగితే, ఆ మాటలకు అన్న మాటకు నవ్వొచ్చిందంట. చార్లెస్ అప్పుడు చెప్పాడట, మొదట్లో కష్టంగానే ఉండేదట తేడా చెప్పడం. కానీ ఒక తేడా అయితే ఉంది. భౌతిక శరీరముతో పాటు ఉండే హాస్టల్ శరీరము అంచులు అస్పష్టముగా అంటే కొంచెము బూజు ఉన్నట్లుగా కనిపిస్తాయి. అలా కాక స్థూల శరీరాన్ని నిద్రలో వదిలిపెట్టి వచ్చిన హాస్టల్ శరీరానికి లేదా స్థూలాన్ని త్యజించి శాశ్వతముగా సూక్ష్మ లోకానికి వచ్చేసిన హాస్టల్ శరీరానికి అంటే ఇక్కడ హాస్టల్ శరీరము భౌతిక శరీరం వెంట లేదు. మరి అంచులు స్పష్టంగా కనబడతాయట. మరి ఇంకో తేడా కూడా ఉంటది. స్థూల శరీరాన్ని తాత్కాలికంగా వదిలిపెట్టి కాసేపటి కోసం వచ్చిన హాస్టల్ శరీరానికి ఒక పల్చటి వెండి తీగ, ప్రాణమయ తీగ లేక సిల్వర్ కార్డు ఉంటుంది. అయితే వాళ్ళు సూక్ష్మ లోకములోకి శాశ్వతంగా వచ్చిన వాళ్ళు ఉన్నంత సజీవంగా కనబడతారట. మరి ఆ ప్రాణమయ తీగ అంత సులువుగా కనబడదట. ఏదేమైనా ఈ తేడాలకు తొందరగానే అలవాటు పడతాము. మరి ఇందాక వెళ్లి కనబడిన రాయి చాప్మాన్కు ఆ హోటల్లో ఉన్న మిగతా వాళ్ళకు తేడా గమనించమన్నాడు చార్లెస్. నిజమే అంటే అప్పుడు చెప్పాడనమాట అలా అన్నయ్యకి. ఇక్కడ నువ్వు మామూలు శరీరంతోనే ఉన్నావు. ఆ శరీరంలోంచి ఆత్మరూపంగా నువ్వు బయటకొచ్చావు బ్రతికుండి. కానీ వాళ్ళకి ఇక్కడ శరీరం లేదు. మేము హాస్టల్‌గా ఉండే వాళ్ళకి అక్కడ చివర అంచులు కొద్దిగా బూజు పట్టినట్టుగా ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రాణమైతేగా కనిపిస్తూ ఉంటది. ఆ తేడాన్ని నువ్విక్కడ గమనించుకోవాలి. మరి ఏదేమైనా హాస్టల్ శరీరాన్ని మాత్రమే శాశ్వతంగా వాడేటప్పుడు అంటే చనిపోయాక ఆత్మ ఉనికి ద్విపాత్రినవేం ఉండదు. భౌతిక శరీరంతో ఉన్నప్పుడు అటు సూక్ష్మ శరీరంలోను, ఇటు స్థూల శరీరంలోను కూడా అది పనిచేయాలి. కాబట్టి అక్కడ అస్పష్టత అని కనిపిస్తుంది. అంటే బతికున్నప్పుడే కదా మనం ఇక్కడ అందుకే చెప్తారు సార్ నువ్వు నాటకం ఆడడం అంటే మనం పడుకునేటప్పుడు పైలోకాల వరకు, కిందన ప్రాపంచికంగా కింద వరకు చేస్తుంటే 2 వర్కులు చెయ్యాలి.
అది తెలుసుకోవాలనమాట. ఇక్కడ డిన్నర్ అయిపోయింది. మరి తర్వాత యుద్ధ వాతావరణం టెన్షన్ నుంచి వీలైనప్పుడల్లా మనిషి బయటపడటము ఎంత అవసరమో గ్రహించాడు. అయితే ఇక్కడ మా చుట్టూ ఉన్న వాళ్ళ యుద్ధము వాతావరణం కనబడలేదు. కానీ ఇక్కడ చేరిన వాళ్ళంతా బయటకు ఆనందం కనబడుతున్న లోలోపల టెన్షను, దిగులు, తమ వాళ్ళకు ఏ క్షణంలో ఏమవుతుందో అని క్యాబరే డాన్సుల్లో కొందరు ఆడవాళ్ళు కొద్దిపాటి బట్టలు వేసుకొని డాన్స్ చేస్తున్నారు. హాస్టల్‌గా. ఆ డాన్స్ చేస్తూ వాళ్ళు టేబుల్ మధ్య ప్రతి అంగుళాన్ని తమ కదలికలను అడుగుడుకు ఉపయోగించుకుంటున్నారు. ఆ ఖాళీ స్థలంలో మా హాస్టల్ టేబుల్ ఉంది కూడా. మరి వాళ్ళు కదులుతూ ఉంటే మళ్ళీ నాకు అదే విచిత్రమైన అనుభూతి. మన హాస్టల్ శరీరం గుండా ఇతరుల భౌతిక శరీరాలు వచ్చే అనుభూతి. అంటే ఇతను బ్రతికే ఉన్నాడు కాబట్టి ఆ అనుభూతి అక్కడ అతనికి తెలుస్తుంది. మరి ఆ డాన్స్ పూర్తయ్యాక చార్లెస్ నన్ను ఒక చిన్న క్లబ్‌కి తీసుకువెళ్తున్నానన్నాడు. అంటే వాడు చనిపోయే ముందు ఆ క్లబ్‌లో సభ్యుడిగా ఉండేవాడనమాట. మరి ఆ క్లబ్‌లో ఆ క్లబ్ ఏ వీధిలో ఉందో కూడా ఇతను మర్చిపోయాడు. మరి అక్కడ చార్లెస్ మా కోసం హాయిగా ఒక టేబుల్ సృష్టించాడు. వాడు సృష్టించిన వెయిటర్‌కు మరి కావాల్సిన డ్రింకులన్నీ కూడా తెప్పించాడనమాట. ఇంగ్లాండ్ టైం ప్రకారం దాదాపు 10 గంటలు అవుతుండగా అక్కడి వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. ఆ రాత్రి అదంతా కూడా బోలెడు జనంతో నిండిపోయింది. సైన్యంలో ఉన్నవాళ్ళు వచ్చేశారు. మరి వాళ్ళలా అక్కడక్కడ మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నట్టుండి శత్రు విమాన దాడిని సూచిస్తూ సైరన్లు మోగాయి. చాలా ఆసక్తికరమైన అనుభవం అది. బాధ, దిగులు అన్నవి లేకుండా ప్రతి ఒక్కరూ ఒక పద్ధతిలో కదులుతున్నారు. లండన్ వాసులు దాక్కోవడానికి వీలుగా విచిత్రమైన స్థలాల్లో ట్యూబుల్లో కూడా షెల్టర్లు కట్టి ఉన్నారు. ఆ షెల్టర్‌లోకి వెళ్లి దాక్కుంటున్నారు. మరి క్షణాల్లో క్లబ్‌లో నుంచి బయటకు వచ్చి మరి వాళ్ళు అంటే ఇక్కడ ఇతను బయటకున్న వాళ్ళని పైనుంచి చూస్తున్నాడు పాపం. ఇదంతా కూడా వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారు. పాపం చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ లండన్ అందరూ కూడా ఈ విధంగా ఉంటదనమాట అని తెలుసుకుంటున్నాడు. అయన్నీ చూసుకుంటూ ఈళ్ళు బయటకొచ్చేసారనమాట. చీకటి పడిపోయింది. కానీ హాస్టల్ శరీరాల్లో ఉన్న మాకు మాత్రము శ్రీలంకలో బయలుదేరినప్పుడు ఉన్న నీలివర్ణమే ఇప్పుడు కదులుతుంది. అప్పటికే బాంబులు పడుతున్న చప్పుడు వినబడుతుంది. అంటే మనకి శ్రీలంకలోని మరి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా! ఆ ప్లేసులకు వెళ్ళారనమాట. మరి అవన్నీ కూడా వీళ్ళకి వినిపిస్తున్నాయి. కొంచెం సేపు ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించి ఇంతలో ఒక ఇంగ్లీష్ ఫైటర్ విమానము కార్యరంగంలోకి దిగింది. దాదాపు ఆ సమయంలో ఇతను మా భారతీయ నేస్తం మళ్ళీ మాతోనే ఉన్నాడు. మేము వెళ్ళి ఏదైనా సాయం చేయగలమేమో చూద్దాము అన్నారాయన. అంటే హాస్టల్‌గా ఎళ్లి వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేద్దాము. ప్రాపంచికంగా అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ మనం హెల్ప్ చేద్దామా అంటే అప్పుడు అర్థం కాలేదట. అయినా సరే అలాగే ఆయన్ని అనుసరించారు. వెళ్ళి ఆ బిల్డింగ్ పైకి ఎగిరారు. లండన్ పైన ఉన్న గాలిలో మరి మా చుట్టూ బ్రిటిష్ యుద్ధ విమానాలు, శత్రువుల బాంబు విమానాలు చూస్తే చార్లెస్ అక్కడ లేడు. దారి తప్పిపోయాడా అని అడిగితే ఇలా ఇక్కడ మా కోట్లాడుకోవడం ఇదంతా కూడా ఇలాగే ఉంటది. మరి ఈ మధ్యనే కదా వాడిని కాల్చి చంపేశారు. మరి ఆ జ్ఞాపకం ఇంకా వాడి మనసులో పచ్చిగానే ఉందట. అందుకని ఇలాంటప్పుడు మాయమైపోతాడట. వాళ్ళ తమ్ముడు మరి ఇటువంటి పరిస్థితుల్లోనే కదా చనిపోయాడు. అటువంటి పరిస్థితి వచ్చేటప్పుడు అతను ఇక్కడ ఉండకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడట వీళ్ళ తమ్ముడు. మరి తర్వాత మళ్ళీ కనిపిస్తాడు అని భారతీయ నేస్తం చెప్పాడనమాట. ఇప్పుడు ఆ యుద్ధ నరకం ద్వారానే వీళ్ళు వెళ్తున్నారు. బయట బ్రతికుండగా యుద్ధాలు ఎలా జరుగుతాయో ఆ మార్గంగా వీళ్ళు హాస్టల్‌గా ప్రయాణం చేస్తున్నారనమాట. ఇతనికి శరీరంతో ఉన్నాడు కాబట్టి ఇదంతా కన్నులకి కట్టినట్టుగా కనిపిస్తుంది. మరి యుద్ధ విమాన పైలట్ జీవితం ఏమిటో మొట్టమొదటిసారి ఇతను గ్రహించగలిగాడు. ఒక్కోసారి డ్యూటీల మధ్య వాళ్ళు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకు కారణము అలా డ్యూటీలో గాలిలో ఉన్నప్పుడు వాళ్ళు ఒత్తిళ్లకు గురి అవుతారు. దాని ఫలితమే ఆ ప్రవర్తన అని ఇప్పుడు తెలుసుకోగలిగాడు. అప్పుడే అతనికి అర్థమైంది. తినండి, త్రాగండి, సంతోషంగా ఉండండి, రేపు చచ్చిపోతాం కదా అని పూర్వం నుంచి పెద్దలు ఎందుకంటారో. ఎందుకంటే ఈ మాట తప్పకుండా ఈ యుద్ధ సైనికుల గురించే చెప్పి ఉంటారు. మరి యుద్ధ సైనికులు మరి మన మాతృదేశాన్ని కాపాడాలంటే ఏ టైంలో ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి తినండి, తాగండి, సంతోషంగా ఉండండి
అన్నమాట ఇప్పటికి ఇతనికి అర్థమైందనమాట. మరి ఇక్కడ ఎంత వేగంగా కొద్ది క్షణాల్లోనే మళ్ళీ వాళ్ళకి ఆ మిషన్ గన్‌లో నిప్పులు కక్కటము, ఆ విమానం నేల కరిగిపోవడము, ఎంతో గిరగిరమని తిరిగి విమానం కింద పడిపోవటము, అంత వేగంగా మేము దాని వెంట వెళ్ళటము, దాని ఇంజిన్‌లోంచి మంటలు రావటము, క్రమేణా ఆ మంటలు మొత్తం చుట్టుకోవడం, ఆ విమానం బాధాకరమైన శబ్దంతో వెళ్ళి నేలను తాకి, దానిలోని పైలట్ ఎగిరి దాన్ని శకలాల మధ్య పడితే అంటే ఈళ్ళు ఆ యుద్ధము జరిగిన ప్లేస్‌కి ఎలా చనిపోతున్నారో అంతా కూడా ఈళ్ళు చూస్తున్నారనమాట. మరి క్షణాల వరకు కూడా అదంతా మంటలమయమైపోయి అంబులెన్స్‌లొచ్చాయి. ఆ పైలట్‌ని ఏ విధంగా ఎవ్వరు కూడా కాపాడలేని పరిస్థితనమాట. మరి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా సాయపడగలరో ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాడట భారతీయ నేస్తం అతన్ని. మరి మేము వచ్చి నేల మీద నిలబడ్డాము. ఆ పైలట్ శరీరం గుర్తు పట్టలేనంతగా కాలిపోయింది. అసలది మానవ శరీరం అంటే కూడా నమ్మలేనంతగా కాలిపోయింది. కానీ అసలు సిసలైన అతను హాస్టల్ శరీరంలో ఆ శవం పక్కనే నేల మీద నిలబడి ఉన్నాడు. హడలిపోయి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు. మరి మా నేస్తం అతని దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఇతను డైరెక్ట్‌గా బ్రతికున్నాడు కాబట్టి ఇదంతా చూస్తున్నాడు. ఇప్పుడు భారతీయ నేస్తము ఆ చనిపోయిన పైలట్ దగ్గరికెళ్ళి అతన్ని పలకరించి హ్మ్. దగ్గరికెళ్ళి పలకరించాడనమాట. అతనికి ఆ మాటలే వినిపించటం లేదు. అసలతను ఈయన పట్టించుకోవటం లేదు. మరి రగ్గులాంటి దళసరి పదార్థము ఒకటి మా ఎదుట నిలబడి ఉన్న ఆ హాస్టల్ దేహాన్ని చుట్టేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లంటే కనబడింది. చూడటానికి ఆ ఎలాస్టిక్ పదార్థంలాగే కనబడుతున్నది. స్పష్టముగా ఉన్న ఆ హాస్టల్ రూపాన్ని దాదాపు పూర్తిగా చుట్టేసింది. అంటే ఒక దెయ్యంలాగా కనబడుతుందని మాత్రము చెప్పగలను. అది నేల మీద పడున్న స్థూల శరీరం నుంచి వచ్చింది. ఇనుము అయస్కాంతముతో ఆకర్షించబడినట్లు అది ఆ పక్కనే నిలబడున్న ఆకారం పట్ల ఆకర్షించబడింది. అది నిజంగా ఏమిటి అన్నది ఆ తర్వాత తెలుసుకున్నాడు. అది ఎథరిక్ డబల్ అంటే స్థూల శరీరము చచ్చిపోయిన క్షణాన్ని అది బలవంతంగా బయటికి నెట్టివేసినట్లు ఉంది. ఏదో ఒక జీవ రూపాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో అది హాస్టల్ శరీరాన్ని చుట్టుకుంటుంది. ఎందుకంటే స్థూల శరీరం చనిపోవటం అంటే దానిలో ఒక భాగమైన ఎథరిక్ డబల్‌కి కూడా అది ఒక మరణమే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మళ్ళీ రేపు చదువుకుందాం.